ఇంత చేసిన టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్‌కు ఎందుకు గుడ్ బై జెప్పారు? నేను జనరల్‌గా ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే పనిచేసే వ్యక్తిని. ఏం ఏంటి ప్రభుత్వాలకు దగ్గరగా ఉండి, మా ఉపాధ్యాయులకు ఏవో ఒక 4 సమస్యలు అయి ప్రమోషన్‌లు గావచ్చు, ట్రాన్స్‌ఫర్‌లు గావచ్చు, ఒక మంచి పీఆర్సీ గావచ్చు, అవి సాధించడం కొరకు నేనొచ్చిన ఎమ్మెల్సీకి గానీ, నా సొంత పైరోలకో, లేకపోతే రాజకీయాలకో కానీ వాటి అప్పుడు కొరకు కాదు పక్కా గదా! టీఆర్ఎస్ లీడర్‌గా వ్యవహరించారు గదా మీరు. యెస్. బీజేపీ వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. ధర్మపురి అరవింద్ మీద, బండి సంజయ్ మీద. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను గెలిచింది టీఆర్ఎస్ మీద. మా రాష్ట్ర నాయకత్వం గూడా మీరు కలవాలంటే నేను అట్లెట్లా గెలిసి నేను ఏ రకంగా చేరతాను అని చెప్పి. దానికొక 2, 3 ప్రధానమైనటువంటి కారణాలున్నాయి. నంబర్ 1, నా తోటి ఉద్యమకారుడు స్వామి గౌడ్ గారు. వారు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్. నేను టీచర్స్ జాక్ చైర్మన్. తనకు కౌన్సిల్ చైర్మన్ అవుతుంది. ఎమ్మెల్సీగా నేను సపోర్ట్ చేయాలి తనకు. నా తోటి ఉద్యమకారుడికి. అదొక రీజన్. రెండవది, అప్పుడే మా సంఘం నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యి, ఆ పార్టీ నుండే ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళని కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రులు జీవోలిచ్చి సమస్యలు పరిష్కారం చేస్తే, యువతల నేను గత 35 సంవత్సరాలుగా నమ్ముకున్నటువంటి ఆ సంఘం వీక్ అయ్యి దెబ్బతింటుంది గదా! మా ఉపాధ్యాయులకు సమస్యలు పరిష్కారం కావు గదా! మరి దేనికున్నట్టు మేము? వాళ్ళకు సమస్యలు పరిష్కారం చేయలేనప్పుడు లీడర్‌షిప్ వేస్ట్ గదా! అందుకొరకు ప్రభుత్వానికి దగ్గరగా ఉండి సమస్యలు గిన్ని రకాల సమస్యలు పరిష్కారం చేసినాం.